కాలం మరి వాళ్ళు చార్జ్ తీసుకోవడం, ఈ కార్యక్రమానికి నాతో పాటు బీసీ ముద్దుబిడ్డ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి మనీష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి శాసనసభ్యులు మరి సూర్యనారాయణ గారు, నిజామాబాద్ అర్బన్, అదేవిధంగా ఆర్మూర్ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఈడవద్దు అనిల్ గారు కార్పొరేషన్ చైర్మన్, మరి మానాల మోహన్ రెడ్డి గారు డిసిసి ప్రెసిడెంట్ మరియు కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా తారక నందాన్ గారు, మరి అదేవిధంగా మన కార్యక్రమం చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పద్మశాలి సోదరులకు, ముఖ్యంగా ఈరోజు ఉన్న ఎన్నికల్లో ఎన్నికై నగర పద్మశాలి నగర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నటువంటి పెద్ద దత్తాత్రి గారికి, అదేవిధంగా చాటి భువనేశ్వర్ గారికి, మోహన సాయి గారికి, మురళి గారికి, మరి రాజా గారికి, శ్రీనివాస్ గారికి, రాముల్ గారికి, సుభాష్ గారికి, రవి గారికి, శ్రీనివాస్ గారికి, కస్తూరి గంగాధర్ గారికి, ఇక్కడ వివిధ తరగతుల నుండి వచ్చినటువంటి నగర పద్మశాలి సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ కార్యవర్గానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజంగానే పద్మశాలి సంఘం అంటే మరి మామూలుగానే ఏదో రినాన్స్గా జరిగిపోతుంది, అంత సీరియస్నెస్ లేదనుకున్నాం. ఎన్నికలు జరిగేటప్పుడు చూస్తే మరి పార్లమెంట్ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల కూడా జరిగింది. నిజంగా వాళ్ళ పద్మశాలి సోదరులందరినీ కూడా నేను మరి బాగా గుర్తు ఉన్నటువంటి మన దత్తాత్రి గారి ప్యానెల్ అందరూ కూడా మొత్తం ప్యానెల్ గెలిపించినందుకు మీ పద్మశాలి సోదరులందరూ కూడా చక్రం గుర్తు సంబంధించిన దత్తాత్రి గారి ప్యానెల్ మొత్తం కూడా గెలిపించినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజమే మనందరం కూడా యునైటెడ్గా ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన గైడెన్స్ అంతా కూడా మరి రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉన్నారు. మరి అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరగాలి, అందరూ కూడా సమానమైన అవకాశాలు రావాలి అని మరి వల్ల మనం బీసీ కులగలను కూడా చేసుకున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారి 1931లో జరిగిందంటే వల్ల మొన్న తెలంగాణలో జరిగింది. ఇవాళ ఈ మోడల్ మన కర్ణాటకలో చేస్తూ ఉన్నాం, ఇలా బిహార్లో చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి మొత్తం యావత్ భారతదేశం కూడా కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో మన సంఖ్య ఎంత ఉన్నదనే కాకుండా మరి మన ఆర్థిక స్థితిగతులు ఏంటిది, మన సామాజిక స్థితిగతులు ఏంటిది, మన ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది, మనకు ఉద్యోగంలో కానీ మరి రాజకీయంలో కానీ ప్రభుత్వంలో కానీ మన భాగస్వామ్యం ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి మరి మనం ఎంతో మనకంతా కావాలి. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎక్కడున్నాం, మరి ఏ విధంగా ఈ కులాలను మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇవాళ మనం పద్మశాలి కార్పొరేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అన్ని కులాల వారు కూడా కార్పొరేషన్ ఉద్యోగం వేసుకోవడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన నిధి, ప్రత్యేకమైన మరి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా తీసుకుంటున్నారు. ఇవాళ ఏ సంఘమైనా ఏం అవసరం ఉంటుంది, సంఘం అంటే బలహీనుని కాపాడడానికి మనం అందరం కూడా ఒక ఆర్గనైజేషన్ అయి ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఎవరికి కూడా అన్యాయం జరగద్దు, అన్యాయం జరిగిన వారిని కాపాడుకోవడానికే సంఘం. కాబట్టి వాళ్ళు మీరందరూ కూడా విన్నట్టుగా ఉండండి. తప్పకుండా రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మా మిత్రుడు కూడా యువత అనిల్ గారు మరి మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. పద్మశాలి తరఫున మరి ఆయనకు రాష్ట్రంలో ఏమంటారు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చి మనం గౌరవించుకున్నాం. ఇవాళ మరి ఈఎస్ఐ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది, దాంట్లో కూడా మెంబర్గా ఆయనకు ఈరోజు స్థానం కల్పించడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీకు అందరికీ కూడా, ఇవాళ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా పద్మశాలీలకు మేము పెద్దపీట వేస్తాం. మరి మీరందరూ కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు మీరు ముందుకు రండి.
గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మరి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రము పద్మశాలీలకు తప్పకుండా చాలా మార్గాలలో అంటే చాలా డివిజన్లలో మీకు తప్పకుండా మీరు ముందుకు రండి, మీకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మన జీవితం కానీ అని మన ఒక సామాజిక దృక్పథం కానీ ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా రాజకీయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి తప్పకుండా పద్మశాలీలకు వాళ్ళకి రావాల్సిన మాట, వాళ్ళకి రావాల్సినటువంటి ఓట ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇచ్చి తీర్థమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దీంట్లో ముఖ్యంగా మా మిత్రుడు, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అమృతాపూర్ గంగాధర్ గారు ఈ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర వహించిండు. ఆయన చాలా దగ్గర నుండి కూడా వర్క్ చేసినటువంటి సందర్భం మా కాన్ఫరెన్స్ నుండి మాజీ జడ్పీటీసీ మరి ఆయన చెప్తా ఉన్నాడు, సార్ వీళ్ళు ఇక్కడ ఒక జాగా కొనుక్కున్నాం ఇక్కడ పాంగ్లలో 2000 గజాలు ఉండేది, దానికి మేము కళ్యాణ మండపం కట్టుకుంటాం, దానికి మా సిడిపి నుండి ఫండింగ్ అని చెప్తే అది నా కాన్స్టిట్యూన్సీకి వస్తుంది. కాబట్టి నేను తప్పకుండా మీకు ఒక 10 లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పద్మశాలి సంఘాలందరూ కూడా, జిల్లా వాళ్ళందరూ కూడా, పట్టణమే కాదు జిల్లా పద్మశాలి సంఘం కూడా మధ్యలో వచ్చి నన్ను కలిసి మాకు జిల్లా పద్మశాలి సంఘం కావాలి, మాకు ఒక స్థలం ఏంటంటే మేము అప్పుడు జీవన్ రెడ్డి గారు ఎన్నికలకు కూడా చెప్పడం జరిగింది, మీకు తప్పకుండా మీకు కావాల్సిన స్థలాన్ని మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మనం కూపన్పల్లిలో మరి ఉత్తర తిరుమల దేవస్థానానికి దగ్గర మరొక ½ ఎకర్ మీకు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ కలెక్టర్కి చెప్పడం జరిగింది. అది కూడా పేపర్స్ కూడా అన్ని కూడా మనము ఇవాళ మీకు అలాట్ చేయడానికి కావాల్సిన పేపర్ వర్క్ చేయడానికి CCIA దగ్గర కూడా వెళ్ళింది మన కలెక్టర్ గారి నుండి. అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎందుకంటే ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి అది CCIA లెవెల్ అవుతుంది, ఇక్కడ కలెక్టర్ లెవెల్ కాదు. అది ఆ పేపర్ వర్క్ కూడా అయింది. ఆర్డీఓ గారు మొత్తం ప్లాన్ పంపించారు, కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ పెట్టి CCIAలకు పంపించారు. నేను తప్పకుండా మేమందరం ఇక్కడ మరి మహేష్ కుమార్ రావు గారు కానీ అనిల్ గారు కానీ మీరంతా కూడా CCIAలతో మాట్లాడి మీకు ల్యాండ్ ఇప్పించి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఒక మంచి కళ్యాణ కట్టుకుంటామని నేను మీకు చెప్పదలుచుకున్నాను. చాలామంది రాజకీయ పార్టీలు చెప్తారు, మాటలు చెప్తారు, కానీ పని చేయడం, మాటలు చెప్పడం వేరు, పని చేయడం వేరు. నువ్వు మంచి వండి కొడుగా తిను పూడుపూట తిని వండుకో అంటే అది మాట అవుతుంది, కానీ అది కడుపు నిండది. మనం కడుపు నిండడానికి, మన ఉద్యోగం రావడానికి, మన జీవితాలు బాగుపడడానికి ఏం చేయాలో చేస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి మీకు అందరు కూడా నేను మరొకసారి చాలా టైం అయింది, మరి అందరు ఆపంతా ఉన్నారు, కొందరు భోజనం చేస్తూ ఉన్నారు, అయినా కానీ మరి మీరు ఇంత టైం కేటాయించి మరి ఇంత ఘనంగా మీ పట్టణ నగరానికి సంబంధించినటువంటి పద్మశాలి సంఘం యొక్క మీటింగ్లో నిర్వహించుకున్నటువంటి నిర్వాహకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా నేనుగా మరి కాంగ్రెస్ పార్టీగా మరి మీకు అందరూ కూడా 100% అండగా ఉంటాను మీ సమాజానికి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై మార్కండేయ.